పంచాయతీ పరవాడ మండలం. నా పేరు బొందు ధనలక్ష్మి. నేను సర్పంచ్గా పోటీ చేశాను. కానీ విశాఖ జిల్లాలోని ఎక్కడ కూడా మాకు జరిగిన అన్యాయం ఎక్కడ కూడా జరగలేదు. నేను ఇప్పటికొచ్చి కూడా చూడలేదు. ఇదంతా ఎమ్మెల్యే జరిపించిందని మేము అనుకుంటున్నాం. ఎలక్షన్ రోజు ఆడ మగ చూడకుండా కూడా పోలీసులు ఎలా బాధారంటే అలా బాధారు. రెండోది ఏంటంటే, నేను స్వయంగా సీఏ గారి దగ్గరికి వెళ్ళి, సార్ దొంగోట్లు వస్తున్నాయి, పూడిమడక, జాలార్పేట, వైజాగ్ నుంచి కూడా చాలా ఓట్లు వస్తున్నాయి, మీరు ఆపండి అని అంటే, అమ్మ మాకు ఎమ్మెల్యే ఇచ్చిన ఫోర్సు, మేము ఆపడానికి వీల్లేదు అని చెప్పారు. ఎమ్మెల్యే అదీప్ రాజు గారు కూడా మాకు సహకరించలేదు. ఈరోజు ముచ్చాలంపాలెంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందంటే కేవలం మా బావగారు బొందు అచ్చిబాబు గారు నిలబెట్టింది. ఈ మండలం మొత్తానికి మా బావగారు పార్టీని పోషించినట్టు ఎక్కడ కూడా మండలంలో లేదు. కోట్లాది రూపాయలు తెచ్చి పార్టీ ఓడిపోయినా సరే మా బావగారు ఇంటిడితో సంసారం తెచ్చి వైఎస్ఆర్ పార్టీని నిలబెట్టారు. ఈరోజు ముత్యాలు ఎమ్మెల్యే కోటేసి గెలిపించాడా? ఒక రౌడీ షీటర్కి ఎమ్మెల్యే సపోర్ట్ చేశాడు. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది? అసలు మాకు జరిగిన అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా? ఒక రౌడీ షీటర్ని మా పార్టీలోకి తీసుకొచ్చి మేము ఈ 10 సంవత్సరాల నుంచి పార్టీలో కష్టపడుతుంటే మాకు చిన్న సపోర్ట్ కూడా లేదు. పోలీసులు అవని, ఎమ్మెల్యే అవని, ఎంఆర్ఓ అవని, ఎండి మేడం అవని, ఎవరవని ఆ రోజు సాయంత్రం కౌంటింగ్కి మేము రామంటే ఎవరు ఏసీపీ, డీసీపీ, ఎంఆర్ఓ మేడం అధికారులు అందరూ వచ్చి మా బావగారికి మాకు వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఎందుకు ఆపుతావు? ఎమ్మెల్యే మాకు చెప్పారు ఆపడానికి వీల్లేదు, మీరు కంటిన్యూ చేయండి అనేసి మాకు భయింపించారు. ఇలాంటి రాజకీయం ఎక్కడైనా ఉందండి? ఇలాంటి మీ ఎమ్మెల్యేని ఎక్కడైనా చూసారా? మీకు నిజంగా 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాం. ఈ వార్త సీఎం గారికి మాత్రం మీరు చేర్చండి. మా జనాలకి ఆడ మగ తేడా లేకుండానే గొడ్లిప్పి మరీ కొట్టారండి. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ప్రపంచంలో ఎక్కడైనా ఎలాంటి న్యాయం ఉందా? సర్పంచ్ నా భర్తకి బట్టలు ఇప్పి మరీ కొట్టారు. ఇది ఎక్కడ న్యాయం? ఎమ్మెల్యేని 950 మెజార్టీతో గెలిపించినందుకు మాకు చెప్పు దెబ్బలు కొట్టాడు. నిజంగా ఆ ఎమ్మెల్యే మగాడైతే మా ముచ్చాలంపాలెంలోకి రమ్మనండి, నేను చెప్తాను. ఎంత దారుణం ఎక్కడైనా అయ్యిందండి? మా అక్క ఇప్పుడు చనిపోయిన ఆవిడ, మా అక్క ఎంత దారుణంగా చంపారు ఆవిడికి. పోలీసులు ఏమో హార్ట్ అటాక్ అనేసి రూపిస్తున్నారు. మా బావగారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే తరిమి కొట్టారు. ఏట్రా లంజా కొడక, నువ్వు ఆవిడ మామూలుగా హార్ట్ అటాక్ తో చచ్చిపోతే వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తామని. అయినా ఒక రౌడీ షీటర్కి సపోర్ట్ చేయడం ఏంటండి ఎమ్మెల్యే? నీతి జాతి లేదా? అమ్మకి అబ్బకి పుట్టామంటే ఒకలాగా ఉండాలి. ఈ ఓట్లు లెక్కింపు చూడండి, పేపర్లో వేయండి. అసలు పూడిమడకలోని 85, టొంకల్లోని 15, ఎంవీపీలోని 26, అప్పుగారులో 22, గొల్లవీధిలో 50, పెద్ద జాలార్పేట, కొబ్బరి తోటలో 8, రెల్లి వీధిలో 10, చిలకపేటలో 50, కోట వీధిలో 25, మలకాపురంలో 11, మునగపాకలో 6, గంగవరంలో 20, రాజస్థాన్ నుంచి కూడా వచ్చారండి. ఏంటండి మాకు ఈ కర్మ? నిజంగా మీకు 2 చేతులను పెట్టి దండం పెడుతున్నాను. ఈ వార్త సీఎం గారికి చేర్చండి. ఇంకా ఉన్నాయి చాలా. ఫార్మసిటీలో 8, లంకిలపాలెం 4, వాడ్చీపురపల్లి 10, నాయుడుపాలెం 11, పరవాడ 8, నునపర్తి 2, గంగవరం 8. ఏంటండి అసలు ఈ అన్యాయం ఎక్కడైనా ఉందా? మాకు న్యాయం చేస్తారా నిజంగానే? చూడండి ఒకసారి, ఈ ఓట్లు చూడండి ఒకసారి. ఎమ్మెల్యే గారు, రౌడీ షీటర్కి మీకు ఒకటే వార్నింగ్, మీకు నిజంగా సత్తా ఉంటే ఈ ముచ్చాలంపాలెం ప్రజల ఓట్లతో గెలిపించండి. ముచ్చాలంపాలెం వదిలి నేను వెళ్ళిపోతాను చెప్తున్నానా? నిజంగా గానీ ఎమ్మెల్యే గారు, రౌడీ షీటర్ నీకు ఇదే చెప్తున్నాను. చింతకాయల ముచ్చాలు రౌడీ షీటర్ ఎమ్మెల్యే గారు, మీ ఇద్దరికి ఇదే వార్నింగ్. మీకు సత్తా ఉంటే ముచ్చాలంపాలెం ఓట్లతో కేవలం గెలండి. ముచ్చాలంపాలెం వదిలి మేము వెళ్ళిపోతాం చెప్తున్నాను. సార్ నిజంగా మీకు దయుంటే రీపోలింగ్ పెట్టించండి. నిజంగా సీఎం గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక్క మా మాట మన్నించి నిజంగా ఆడ మగ అనకుండా మేము ఎంత కష్టపడ్డామండి. తోటల్లో ఆడోళ్ళని ఎలా కొట్టారండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పోలీసులు కొట్టారండి. ఎంత దారుణం. అయినా నేను ఒకటి అడుగుతున్నాను, పోలీసుల్ని ఆడవాళ్ళని కొట్టడానికి ఎక్కడైనా మగ పోలీసులు కొట్టే చట్టం ఉందా? మీకు దమ్ము ఉంటే లేడీ పోలీసుల్ని తీసుకొచ్చి
ఎవడండి మీకు చెప్పిన గవర్నమెంట్? ఓకేనా?